హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 18. ఇంక అలా వినయ్ వెళ్ళిపోగానే ఆద్య ఫ్లాట్‌కి వచ్చేసింది అపర్ణ. అపర్ణ రావడంతోనే ఆద్య వంక చూస్తూ ఆఫీసులో జరిగింది గుర్తొచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అపర్ణకి. అపర్ణ మనసులో ఏముందో అర్థమై కూర్చో అప్పు అని అంది ఆద్య. అపర్ణ నవ్వుతూ కూర్చుంది. కాసేపట్లోనే కాఫీ కప్పు తెచ్చి అపర్ణకి ఇచ్చింది ఆద్య. అది అందుకుంటూ సారీనే అని అంది అప్పు. ఎందుకు అని అడిగింది ఆద్య ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా. నిన్న వాడు నిన్ను అంత అవమానిస్తున్నా నేనేమీ అనలేకపోయాను. వాడిని ఆపలేకపోయాను అని అంది అపర్ణ తల కిందకి దించుకుంటూ. నువ్వు మాత్రం ఏం చేయగలవే? వాడొక ఈగో పర్సన్. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నిన్ను కూడా నాలానే ట్రీట్ చేస్తాడు. చేయకుండా ఉన్నదే మంచిదైంది అని అంది ఆద్య. నాకు భయమేసింది ఆద్య. లేదంటే నేను కూడా మాట్లాడేదాన్ని అని అంది అపర్ణ. నాకు తెలుసప్పు. అయినా నువ్వు మాట్లాడకపోయినంత మాత్రాన నేనేం నిన్ను తప్పుగా అనుకోవట్లేదులే అని అంది ఆద్య. థ్యాంక్ యూ ఆద్య అని అంది అపర్ణ నవ్వుతూ. ఇంకా తర్వాత రోజు ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళింది ఆద్య. స్టాఫ్ అంతా ఇక ఆద్య రాదు అనుకున్నారు. అందరి అంచనాలను తప్పు చేస్తూ ఆఫీసులో అడుగుపెట్టింది ఆద్య. ఆద్య రావటంతోనే సంతోషంగా చెయ్యి ఊపింది అపర్ణ. అపర్ణని చూసి హాయ్ చెప్తూ తన క్యాబిన్లోకి దూరింది ఆద్య. ఆకాష్ క్యాబిన్, ఆద్య క్యాబిన్ దూరంగా ఉండటం వలన ఆద్య వచ్చిందో లేదో తెలియడం లేదు ఆకాష్కి. దాంతో పక్కనే ఉన్న వినయ్ని చూస్తూ రేయ్ ఈ కోపిష్టిది వచ్చిందంటావరా అసలు అని అడిగాడు ఆకాష్. తనతో నీకేంట్రా ఇప్పుడు? వస్తే మళ్ళీ బయటికి గెంటేస్తావా ఏంటి అని అడిగాడు వినయ్. సీరియస్గా వినయ్ వంక చూశాడు ఆకాష్. వీడికేం తక్కువ లేదు. పాపం మార్నింగే తనని ఏదో ఒకటి అనకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదేరా నీకు అని అడిగాడు వినయ్ అసహనంగా. రేయ్ నిన్న నైట్ ఏమన్నావు? ఇప్పుడేం చేస్తున్నావురా? అంటే నాకంటే నీకు అదే ఎక్కువైతే దాని దగ్గరికే పో అన్నాడు ఆకాష్. నువ్వు తన వెనుక తిరగొద్దన్నావు. తనతో మాట్లాడొద్దని లేదు. తన గురించి మాట్లాడొద్దని లేదు అని అన్నాడు వినయ్. అన్నీ గుచ్చి చెప్పను. నా ఫ్రెండ్ అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అని అన్నాడు ఆకాష్. వినయ్ సైలెంట్ అయ్యి ఆకాష్ వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అప్పటికే ఆఫీస్లో స్వప్న, రూప వాళ్ళ గ్యాంగ్ ఆద్య మీద కౌంటర్లు వేయటం స్టార్ట్ చేశారు. నిన్న అంత అవమానం జరిగినా ఏ ముఖం పెట్టుకుని ఆఫీస్కి వచ్చింది అని అంది స్వప్న ఆద్యకి వినిపించేలా. సిగ్గు ఎగ్గు ఉంటే ఎవరొస్తారు? భయం భక్తితో పాటు వాటికి కూడా టాటా చెప్పేసినట్టుందే అని అంది రూప ఆద్యని ఓరగా చూసి నవ్వుతూ. వాళ్ళ మాటలు వినిపించినా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోతుంది ఆద్య. కాసేపటికి రాజేష్, విజయ్లు కూడా స్వప్న, రూపలకు తోడయ్యారు. అందరి ముందేమో ఎవరి మాట పడని వీరనారి. ఇంకా జాబ్ విషయానికి వచ్చేసరికి ఆత్మగౌరవం లేదు, మట్టిగడ్డ లేదు అంటూ నవ్వసాగారు. ఆద్య సైలెంట్గా ఉండడం చూసి మరింత రెచ్చిపోయారు. బేబీ మనీ ప్రాబ్లంలో ఉన్నట్టుంది. అందుకే నోటికి కోపానికి ప్లాస్టర్ వేసుకున్నట్లుంది. నేను హెల్ప్ చేస్తా. ఏమైనా ఇస్తుందేమో అడుగు అన్నాడు రాజేష్ ఆద్య వంక అదోలా చూస్తూ. ఇంక సహించలేక తన సీట్ నుండి లేచి వేగంగా వాళ్ళ వైపు నడిచింది. రాజేష్ మీద చెయ్యెత్తేలోపు మరో చెయ్యి రాజేష్ చెంప మీద బల్లున తగలడంతో రాజేష్ తన సీటు పక్కనున్న క్యాబిన్లోకి వాల్కి తగిలి ఎగిరిపడ్డాడు. వినయ్ అయ్యుంటాడేమో అనుకుని తల తిప్పి చూసిన ఆద్య కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించి నిలబడ్డాడు ఆకాశం. రేయ్ ఏం వాగుతున్నావరా అంటూ రాజేష్ కాలర్ పట్టుకుని లేచి నిలబడ్డాడు ఆకాశం. రాజేష్ నోట్లోంచి రక్తం కారుతూ ఉండగానే కళ్ళు బయలు కమ్మడంతో మూస్తూ తెరిస్తూ ఆకాష్ని చూస్తూ నిలబడ్డాడు. ఆద్య ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంది. ఆద్య వైపు చూసి మళ్ళీ రాజేష్ వైపు చూస్తూ ఏమనుకుంటున్నావురా అసలు నువ్వు? నా ఆఫీస్లో అమ్మాయిల మీద కామెంట్ చేయడానికి నీకెంత ధైర్యం రా అంటూ మళ్ళీ కొట్టాడు ఆకాశం. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న వినయ్ పరుగున వచ్చి ఆకాష్ చేతిని పట్టుకుని ఆపాడు. రే అక్కి ప్లీజ్ కంట్రోల్ అని అన్నాడు వినయ్. ఎలా రా? ఎలా కంట్రోల్ చేసుకోమంటావు? వీడు నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అని వినయ్ నుండి చేతిని విడిపించుకుని మళ్ళీ రాజేష్ మీద దెబ్బ వేశాడు. దాంతో రాజేష్ అప్పటికే తల నుండి రక్తం కారుతూ ఉండగా కింద పడిపోయాడు. దాంతో కాస్త శాంతించి ఆద్య కమ్ టు మై క్యాబిన్ అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆకాశం. ఆకాష్ ప్రవర్తనని వింతగా చూస్తూ బాలాజీని పిలిచి పని వాళ్ళతో క్లీన్ చేయించు అని చెప్తూ లోపలికి వెళ్ళాడు వినయ్. వినయ్ వెనకే ఆద్య కూడా వెళ్ళింది. ఆద్య రాగానే కోపంగా ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూస్తూ బుద్ధుందా నీకు అసలు? లేకపోతే మెంటల్ దానివా?
నన్నైతే ఇష్టం వచ్చినట్లు అంటావు. వాణ్ణి అనడానికి నోరు రావట్లేదా? లేకపోతే నన్ను తప్ప ఇంకెవరిని తిట్టనని మొక్కుకున్నావా? అని అడిగాడు ఆకాష్ కోపంగా. అసలు ఆకాష్ అంటున్న మాటలు చాలా వింతగా వినిపించాయి ఆద్యకి. ఏమనాలో అర్థం కాక వినయ్ వైపు, ఆకాష్ వైపు చూస్తూ అలానే నిలబడింది. ఏ మాట్లాడు, నోట్లో ఏం పెట్టుకున్నావో అని అడిగాడు ఆకాష్ కోపంగా. నేను వాణ్ణి కొడదామనుకునే లోపే మీరు అంది ఆద్య అలాగే ఆకాష్ని ఆశ్చర్యంగా చూస్తూ. ఆ నేనంతా విన్నాను. వాడు అన్నేసి మాటలు అన్న తర్వాత కానీ నీకు చెయ్యి లేవలేదా అని అన్నాడు ఆకాష్. ఆ మొదటి మాటకే కొడదామనుకున్నా. కానీ తమరు నా మాట వినరు కదా. నేను ఊరికనే కొడుతున్నాను అంటారని, నాదే తప్పంటారని. మీకు ఆ మాత్రం బుద్ధుంటే నాకిప్పుడు వాళ్ళ మాటలు పడే అవసరం ఉండేది కాదు అని అంది ఆద్య ముఖం తిప్పుతూ. ఆద్య అలా అనేసరికి ఆకాష్కి పిచ్చ కోపం వచ్చింది. అంటే నువ్విప్పుడు సైలెంట్గా ఉండడానికి కూడా నేనే కారణం అంటావా అని అని అడిగాడు ఆద్య ముఖంలోకి మండుతున్న కళ్ళతో చూస్తూ. ఆకాష్ కళ్ళలోకి చూస్తూ, ఇదంతా కాదు సార్, నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, నేను ఇక్కడ ఉండను. నాకు ఇక్కడ వర్క్ చేయాలని అస్సలు లేదు అని అంది ఆద్య. మొదటిసారి ఆద్య సార్ అని పిలవటం విని ఆనందం వేసిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కావాలని అడిగేసరికి, అంటే ట్రాన్స్ఫర్ అవ్వటం ఇక్కడే ఉండటం అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా అని అడిగాడు ఆకాష్. ఛ! వీటికి అనవసరంగా గౌరవం ఇచ్చాను అని మనసులో అనుకుంటూ, నాకింత అవమానం జరిగిన చోట నేనెలా వర్క్ చేయగలను అని అడిగింది ఆద్య. అదంతా నువ్వు చేసుకున్నదే. నీకంత కష్టమైతే వర్క్ మానేసేయ్. అంతేగాని నీ ట్రాన్స్ఫర్ గురించి కమాండింగ్ చేసే రైట్ నీకు లేదు అన్నాడు ఆకాష్. మంచిది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది ఆద్య. ఏ ఆగు అని అన్నాడు ఆకాష్. ఇంక క్షణం ఆగి ముందుకు చూస్తూనే, ఏంటి అని అడిగింది ఆద్య గాఢంగా ఊపిరి వదిలి, తలని అసహనంగా ఊపుతూ. నీ బొంద అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ ఆకాష్ పో అని అన్నాడు. ఇంకా ఆద్య కూడా బయటకు వచ్చేసింది. ఇంకా అలా ఆఫీస్ అయిపోగానే ఆద్యని కొరకరా చూస్తూ తన కారు తీశాడు ఆకాష్. వినయ్ తనకేదో పనుందని తన కారులో వేగంగా వెళ్ళిపోయాడు. ఆద్య కూడా తన స్కూటీ తీసింది. అశోక్కి హెల్త్ బాగా లేకపోవడం వలన లీవ్ పెట్టాడు. అందుకే ఆద్యకి జర్నీలో ఇబ్బంది ఏం లేదు. ఆద్య కాస్త దూరం వెళ్ళగానే 4 ఏళ్ల చిన్న పాప బుడిబుడి అడుగులు వేసుకుంటూ రోడ్డు మీద పరిగెత్తింది. ఆద్య ఆ పాపని గుర్తుపట్టి స్కూటీ ఆపుదాం అనుకున్నంతలోపే ఆ పాప వేగంగా పరిగెత్తడం వలన మరో కారు కింద పడిపోబోయింది. ఇంకా ఆద్యని చూస్తూ కారు వేగం ఒకంత పెంచిన ఆకాష్ లాస్ట్ మినిట్లో పాపని చూసేసరికి షాక్ అయ్యి పాపకి అంగుళం దూరంలో కారు ఆపాడు. పాప కారు కింద పడిపోయిందేమో అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుని శ్రద్ధ అంటూ అరిచింది ఆద్య. ఆ పాప ఆద్య అరుపు విని అటు చూసేంతలో ఆకాష్ కారు దిగి హాయ్ బేబీ అంటూ శ్రద్ధని ఎత్తుకున్నాడు. 2 క్షణాల్లో ఫాదర్ వేగంగా వచ్చి క్షమించండి నేను చూసుకోలేదు అన్నాడు పాపని ఆకాష్ నుండి తీసుకుంటూ. శ్రద్ధ బాగానే ఉందని అర్థమైన ఆద్య వెంటనే శ్రద్ధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఒక్క ఉదుటన తీసుకుని, శ్రద్ధ నీకేం కాలేదు కదా అంటూ కాళ్ళు చేతులు తడిమి చూసింది. ఆద్య ప్రవర్తనని చూస్తూ విస్తుపోసాగాడు ఆకాశం. నాకేం కాలేదమ్ములు, అనవసరంగా కంగారు పడుకో అని అంది ఆ పాప వచ్చిరాని చిన్న చిన్న మాటలతో. అయినా నిన్నసలు కారు కిందకి ఎవరు పరిగెట్టమన్నారు హా అని అడిగింది ఆద్య కళ్ళు పెద్దవి చేస్తూ. చూడమ్మో, నా బుజ్జి బేబీ అక్కడ పడిపోయింది. అది చచ్చిపోతే నేను ఇంకా దేనితో ఆడుకోను అని అడిగింది శ్రద్ధ అమాయకంగా ముఖం పెట్టి. అక్కడ ఆకాష్ కారు పక్కనే చిన్న బొమ్మ పడి ఉండడం గమనించి గాఢంగా ఊపిరి వదిలి శ్రద్ధ వైపు కోపంగా చూస్తూ, నీకు కావాలంటే నేను ఇంకో బొమ్మ కొని పెడతా కానీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు సరేనా అని అడిగింది ఆద్య. శ్రద్ధ తన చిన్ని వేలిని బుగ్గ మీద వేసుకుని ఆలోచించి, నిజంగా నమ్ములు అని అడిగింది ఉత్సాహంగా. నిజంగా అని అంది ఆద్య శ్రద్ధ మీద తడి పెదవులు తుడిచి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. బట్ నువ్వు కోపంగా చెప్తున్నావు కదా అమ్ములు, నాకేమీ వద్దు పో అంటూ బొంగముద్దు పెట్టుకుంది. తలని అడ్డంగా ఊపసాగింది శ్రద్ధ. నేనేం కోపంగా లేను బంగారం అని అంది ఆద్య శ్రద్ధతో. ఈలోపు ఆద్య వంక కోపంగా చూస్తూ, ఇది ఓన్లీ నాతోనే కోపంగా ఉంటుందా? అందరితో బాగానే ఉంటుంది దెయ్యం మొకంది అని ఆద్యాన్ని మింగేసేలా చూస్తూ నిలబడ్డాడు ఆకాష్. నువ్వు ఈ యాంగ్రీ బర్డ్ అంకుల్ లాగానే నా వైపు సీరియస్ గా చూస్తున్నావు అని అంది శ్రద్ధ క్యూట్ గా.
ఓయ్ నేనేం యాంగ్రీ బర్డ్‌ని కాదు అని అన్నాడు ఆకాష్. మరి ఎందుకు మొఖం ఇలా పెట్టావు అని అంటూ మూతి ముడిచి ఇక సేమ్ ఆకాష్‌లా మొఖాన్ని పెట్టి చూపించింది శ్రద్ధ. శ్రద్ధ అలా చూపించేసరికి ఆకాష్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వేసింది ఆద్య. శ్రద్ధ అంటున్న మాటలకు సమాధానం చెప్పాలని ఆతృతలో ఉన్న ఆకాష్ ఆద్య నవ్వుతో అలాగే ఆగిపోయాడు. తనతో గడిపిన ఇన్ని రోజుల్లో ఆద్య నవ్వును మొదటిసారి చూస్తూ రెప్ప ఆర్పడం కూడా మర్చిపోయాడు ఆకాష్ అలా ఆద్య వైపు చూస్తూ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.